ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉండబట్ట నేను? 1 year అయినా. 1 సంవత్సరం. పిడతలు ఉన్నప్పుడు మీరే తీస్తారా అట్లా ఏమన్నా? నా కొడుకులు కానీ తీస్తారు నా. ఇట్లా నీళ్ళు అక్కడ ఇట్లా నా లక్కే నా కొడుకులు కానీ పట్టుకొని పోయి అవతల పోయి పట్టుకొని పోయి నీళ్ళు ఆపుకొచ్చి కట్టేస్తారు నా భార్య కానీ నా కొడుకులు కానీ. ఇంత భారీ సైజు ఉంది కదా, ఏం పొడవడానికి ఏమన్నా అట్లా వచ్చింది ఎప్పుడైనా? ఏం లేదన్నా, అలా చిన్న చచ్చిపోయింది అయితే వస్తుంది, ఎవరిని రానిస్తుండేది అది. అది నా భార్య కాటికి నా కాటికి అంతే. మీ కాటికి ఇది పుట్టుకతోనే అన్నారు కదా? ఏమన్నా ఊపో. అవునా? కర్నూలు జిల్లా నందవరం మండలం ఆలవహరి గ్రామంలో ఉన్నటువంటి ఈ వెంకటేష్ అన్న గారి ఎద్దండి. మరి ఇదొక్క వీడియో మీకు ఎందుకంటే అది ఎంత సాధువో అంత లేచిన ఎద్దు కూడా ఎంత సాధు ఉండదో మీరే గమనించాలా. అంటే అది ఏం పిడుదలు పట్టినాయా, దానికి ఏమన్నా దోమలు కొడుతున్నాయా? ఏం లేవునా. అది చూడ్డానికి ఎందుకు కారణం అంటారు? మట్టి మట్టినా అది అంటుకోయిందేమో కదా రొచ్చు, అంటుకోయిందే మళ్ళీ, లేకపోతే దోమలు కూర్చుంటాయంటావా? దోమలు కూర్చుంటాయి, ఎద్దు కొద్ది గలీజ్ అవుతాయి, ఎద్దు గలీజ్ అవుతుంది. బాగుంటుంది. అవును, ఓకే ఓకే రైట్. మరి దీన్ని అయితే దీని జత అన్నా కానీ కావాలా మీకు, లేకుంటే దీన్ని అయినా ఇచ్చేస్తారు? మనకి సరిపోతుంది అంటే ఎవరైనా కానీ ఉండదంటే కానీ తీసుకుందాము, లేదు అంటే కానీ అవతల మామే పెట్టుకున్న వాళ్ళు అనుకునేమే అంటే కానీ మనం ఎట్లయినా ఓకే. ఎద్దు అయితే మంచి రైతులు కావాలి మనకి, బాగా పెట్టుకుంటారంటే. ఎందుకంటే ఎద్దు నమ్మకం ఉండదు కాబట్టి ఇప్పుడు బాగా తోలుకునే వాళ్ళు వద్దుంటే ఎద్దు కానీ బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది అనమాట. అవునవును. ఎప్పుడు కూడా రైతుల దగ్గర నేను ఇంత సాధువు ఎద్దు చూడలేదు. మరి ఆయన ఎన్ని తావలో చేసినా కూడా, ఆయన ఎంత చేసినా కూడా కాళ్ళ నుంచి దూరం వచ్చినా కూడా నా కళ్ళతో ప్రత్యక్షంగా ఎద్దునైతే చూస్తున్నాను. మరి మీరు కూడా చూడండి ఈ ఎద్దు యొక్క గొప్పతనాన్ని కూడా మీరు. కదా మొత్తం కూడా తాడుగులు లేదా ఇప్పుడు? ఓహో హరి ఓం. ఓకే, ఒకసారి అట్లా పిలిస్తే నీ దగ్గరికి వస్తుంది, ఇటు పిల్లండి ఒకసారి చూద్దాం, అట్లా తిరుగుతుందేమో అని గట్ట. అది బచ్చ చేసుకొని చూద్దాం. చాలా సంతోషం. మీకు ఆ ఎద్దుకున్నటువంటి సంబంధం చెప్పలేనిది, మేము కూడా చెప్పుకోరానిది. చూశారు కదా, మీ కళ్ళకు ప్రత్యక్షంగా ఉన్నట్లు ఆయన ఎంత ప్రేమగా పెంచుకున్నాడు. మరి పశువులు అన్నాక అది